ఉమెన్స్ ఆసియా కప్లో భారత జట్టుకు తిరుగు లేకుండా పోయింది. వరుస విజయాల జోష్ను కొనసాగిస్తోంది. దూకుడైన ఆట తీరుతో ఫైనల్లోకి దూసుకుపోయింది. సెమీస్లో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. అజేయ జట్టుగా దూకుడు చూపించింది. దంబుల్లాలో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసింది. కానీ భారత బౌలర్ల దెబ్బకు విలువలలాడిపోయింది. ఆరంభం నుంచి ఒత్తిడికి లోనైంది. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బంగ్లాదేశ్ను కుదురుకొనివ్వలేదు. దీంతో బంగ్లా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులు చేసింది. 32 పరుగులతో బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా టాప్ స్కోరర్గా నిలిచింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ ఆదుర్స్ అనిపించింది. 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చింది. 3 వికెట్లు దక్కించుకుంది. రాధా యాదవ్ కూడా రాణించింది. 4 ఓవర్లలో 1 ఓవర్ను మెయింటైన్ చేసింది. 14 పరుగులు మాత్రమే ఇచ్చింది. 3 వికెట్లు సొంతం చేసుకుంది. పూజా వస్త్రాకర్ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 1 వికెట్ తీసింది. దీప్తి శర్మ 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 1 వికెట్ దక్కించుకుంది. 81 పరుగుల టార్గెట్ చేజ్లో టీమిండియాకు ఎదురు లేకుండా పోయింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడింది. ఓపెనర్ స్మృతి మందాన మరోసారి టాలెంట్ చూపించింది. సూపర్ ఫామ్ను కొనసాగించింది. షఫాలి వర్మతో కలిసి పరుగులు పోటెత్తించింది. పవర్ ప్లేలో ఇండియా వికెట్ కోల్పోకుండా 46 పరుగులు సాధించింది. ఆ తర్వాత భారత్ మరింతగా స్పీడ్ చూపించింది. బంగ్లాదేశ్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది. స్మృతి మందాన 38 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టింది. దీంతో భారత జట్టు మరో 54 బంతులు ఉండగానే టార్గెట్ను ఫినిష్ చేసింది. 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మృతి మందాన 39 బంతుల్లో 55 పరుగులతో నాటౌట్గా నిలిచింది. మందాన ఇన్నింగ్స్లో 9 ఫోర్లు 1 సిక్సరున్నాయి. 141.02 స్ట్రైక్ రేట్ను స్మృతి మందాన నమోదు చేసింది. షఫాలి వర్మ 28 బంతుల్లో 26 పరుగులతో నాటౌట్గా నిలిచింది. 3 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేణుకా సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తంగా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగినట్టు టీమిండియా దూసుకుపోతోంది. ఫైనల్లోనూ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది.